వెల్కమ్ టు మధుస్ క్రియేటివ్ కార్నర్. అయితే ఈరోజు మనం ఏపీ 10th క్లాస్ 2025 to 2026 సోషల్ హిస్టరీ లెసన్ నెంబర్ 4 ది ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ అనే ఒక లెసన్ గురించి కీ కాన్సెప్ట్స్ని ఈజీ ఎక్స్ప్లెనేషన్లో చూడబోతున్నాం. సో ప్రజెంట్ అయితే స్టార్ట్ చేద్దాం లెసన్ 4 ది ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ షార్ట్ నోట్స్. సో ఫస్ట్ లెసన్ యొక్క మీనింగ్ చూద్దాం. ఇండస్ట్రియలైజేషన్ అంటే ఏమిటి? షిఫ్ట్ ఫ్రమ్ హ్యాండ్ మేడ్ గూడ్స్ టు మెషిన్ మేడ్ గూడ్స్. సో హ్యాండ్ మేడ్ గూడ్స్ నుండి మెషిన్ మేడ్ గూడ్స్కి షిఫ్ట్ అవ్వడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టెడ్ ఇన్ బ్రిటన్. అది బ్రిటన్లో స్టార్ట్ అయిందంటే 18th centuryలో. స్ప్రెడ్ టు యూరప్, అమెరికా అండ్ కాలనీస్ లైక్ ఇండియా. సో బ్రిటన్లో స్టార్ట్ అయ్యి ఇండస్ట్రీస్ అనేవి బ్రిటన్లో స్టార్ట్ అయ్యి అవి యూరప్కి, తర్వాత అమెరికాకి, ఇంకా ఇండియాకి స్ప్రెడ్ అయ్యిందనమాట. మన ఎగ్జాంపుల్ చూసినట్లయితే అప్పట్లో బట్టలు కుట్టాలంటే ఏంటి, చేతితో హ్యాండ్ మేడ్ కుట్టేవారు. బట్ ఇప్పుడు అలా కాదే, దానికంటూ స్పెషల్గా మెషిన్స్ వస్తాయి. అంతెందుకు మన ఇంట్లోనే బెస్ట్ ఎగ్జాంపుల్, అప్పట్లో ఏం చేసేవారు, హ్యాండ్తో వాష్ చేసుకునేవారు బట్టలని. బట్ ఇప్పుడు ఏంటి, చక్కగా వాషింగ్ మిషన్ వచ్చింది, వాషింగ్ మిషన్లో బట్టలు వేసినాం, టైమర్ సెట్ చేస్తున్నాం, అయిపోతుంది, అలాగన్నమాట. సో బట్ ఇది ఇండస్ట్రీకి సంబంధించింది. సెకండ్ వన్ చూస్తే బిఫోర్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరగక ముందు ఏమైంది? గూడ్స్ మేడ్ బై క్రాఫ్ట్స్ మ్యాన్ ఇన్ స్మాల్ వర్క్ షాప్స్. ఒక చిన్న స్మాల్ వర్క్ షాప్స్లో గూడ్స్ అనేది తయారయ్యేవన్నమాట క్రాఫ్ట్స్ మ్యాన్ ద్వారా. అయితే దాన్నే కొటేజ్ ఇండస్ట్రీస్ అంటాము. మెర్చెంట్స్ సప్లైడ్ రా మెటీరియల్స్, క్రాఫ్ట్ మ్యాన్ మేడ్ గూడ్స్ సోల్డ్ ఇన్ మార్కెట్స్. సో మెర్చెంట్స్ అంటే వ్యాపారులు. సో వ్యాపారులు రా మెటీరియల్ని సప్లై చేసేవారు, వాటితో క్రాఫ్ట్ మ్యాన్ అనేవాడు గూడ్స్ని తయారు చేసేవాడు, దాన్ని మార్కెట్లోకి వచ్చి అమ్ముకునేవారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కాటన్ అండ్ సిల్క్ వేర్ వరల్డ్ ఫేమస్. సో ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో మన ఇండియా నుండి వచ్చిన కాటన్ కానీ సిల్క్ కానీ ప్రపంచంలో చాలా ఫేమస్గా ఉండేదంట. నేషనల్ వైడ్ కాదు, ఇంటర్నేషనల్ వైడ్లో. అయితే థర్డ్ పాయింట్ చూస్తే ద బిగినింగ్ ఇన్ బ్రిటన్లో బిగినింగ్ ఎలా జరిగింది ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో అది ఎప్పుడు జరిగిందంటే 1760 to 1850 మధ్యలో జరిగింది. బిగాన్ ఇన్ బ్రిటన్. సో మేజర్ ఇన్వెన్షన్స్, ఏవేవి ఇన్వెన్షన్స్ అక్కడ జరిగాయి? స్పిన్నింగ్ జెన్నీ, అది ఎవరు చేశారంటే జేమ్స్ హార్గ్రీవ్స్. స్పన్ మెనీ థ్రెడ్స్ ఎట్ వన్స్. సో ఎన్నో థ్రెడ్స్ని అంటే కుట్టడం, సో ఒక్కసారి కుట్టాడు అనమాట అతను. అండ్ స్టీమ్ ఇంజిన్ జేమ్స్ వాట్ కనిపెట్టాడు. సో పవర్డ్ మెషిన్స్ అండ్ ట్రాన్స్పోర్ట్. నెక్స్ట్ గ్రోత్ ఆఫ్ టెక్స్టైల్, కోల్ అండ్ ఐరన్ ఇండస్ట్రీస్. సో అప్పుడే కోల్ ఇంకా టెక్స్టైల్ ఐరన్ ఇండస్ట్రీస్ యొక్క గ్రోత్ కూడా జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూస్తే ది ఏజ్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రీప్లేస్డ్ స్మాల్ వర్క్ షాప్స్. అప్పట్లో స్మాల్ వర్క్ షాప్స్ ఉండేవి, ఫస్ట్లో మనం నేర్చుకున్నాం. సో ఆఫ్టర్ దట్ ఏమైంది, దాన్ని రీప్లేస్ చేసి దాన్ని తీసి ఫ్యాక్టరీస్ అనేవి వచ్చాయన్నమాట. నీడెడ్ క్యాపిటల్, మెషిన్స్ అండ్ వర్కర్స్. సో ఫ్యాక్టరీ ఉంటే దానికి ఏంటి, వర్కర్స్ ఉండాలి, మెషిన్స్ ఉండాలి, ఇంకా క్యాపిటల్ కూడా ఉండాలి. క్రియేటెడ్ న్యూ క్లాస్ సిస్టమ్. సో అదేం చేసింది, ఒక కొత్త క్లాస్ సిస్టమ్ని పెట్టింది. ఎలాగా, ఇండస్ట్రియలిస్ట్స్ అని, వర్కింగ్ క్లాస్ అని. ఇండస్ట్రియలిస్ట్స్ అనేవాడు ఓనర్స్ అంట, వర్కింగ్ క్లాస్ అనేవాడు లేబర్స్ అంట. హార్ష్ కండిషన్స్. అప్పట్లో కండిషన్స్ కూడా వర్కర్స్కి చాలా దారుణంగా ఉండేవి. అంటే లాంగ్ అవర్స్, ఎక్కువసేపు వర్క్ అనేది చేయించేవారు. సో ఎక్కువసేపు వర్క్ చేయించినా వాళ్ళకి పోనీ ఎక్కువ వేజెస్ ఇచ్చేవారంటే కాదు, లో వేజెస్ ఇచ్చేవారు. వేజెస్ అంటే కూలీలు లాగా వస్తుందండి వాళ్ళు చేసిన పనికి. మనం ఇప్పుడైతే ఆఫీస్లో అయితే శాలరీ గట్రా అంటున్నాం, అలాగా. నెక్స్ట్ అన్సేఫ్ వర్క్. అది కూడా వర్క్ కూడా సేఫ్ కాదు, అన్సేఫ్. నెక్స్ట్ స్ప్రెడ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. సో ఇండస్ట్రియలైజేషన్ యొక్క స్ప్రెడ్ అనేది ఎలా జరిగింది? రైల్వేస్గా, షిప్స్గా అండ్ టెలిగ్రాఫ్, ఇవన్నీ కూడా కంట్రీస్తో కనెక్ట్ అయ్యే ఉన్నాయి. సో గ్లోబల్ ట్రేడ్లో కూడా బాగా ఇంక్రీజ్ అనేది జరిగింది. రా మెటీరియల్స్కి డిమాండ్ అనేది పెరిగింది. సో దీనివల్ల బ్రిటన్ బికేమ్ ది వర్క్ షాప్ ఆఫ్ ద వరల్డ్కే బ్రిటన్ అనేది వర్క్ షాప్గా మారింది. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, ఇండియా బిఫోర్ అండ్ ఆఫ్టర్ బ్రిటిష్ రూల్. ఇండియా బ్రిటిష్ రూల్కి ముందు ఎలాగుంది, బ్రిటిష్ రూల్ తర్వాత ఎలా ఉంది అంటే ఏవేవి చేంజెస్ ఉంటాయి. సో ఇండియా వాజ్ ఫేమస్ ఫర్ హ్యాండీక్రాఫ్ట్స్లో ఇండియా ఫేమస్గా ఉండేది అనమాట. కాటన్లో కానీ, సిల్క్లో కానీ, మెటల్లో కానీ. అయితే బ్రిటిష్ వాళ్ళ పాలసీస్ వల్ల ఇండియన్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా చెడిపోయాయి. ఎక్కువ ట్యాక్సెస్, ఇండియన్ గూడ్స్ మీద ట్యాక్సెస్ అనేది పెంచేశారు, ఎక్కువ ట్యాక్సెస్. ఇంకా చీప్ మెషిన్ మేడ్ బ్రిటిష్ గూడ్స్ ఫ్లోడెడ్ ఇండియన్ మార్కెట్స్.
ఇండియన్ వీవర్స్ బికెమ్ పూర్. సో దీనివల్ల ఇండియన్ వీవర్స్ అనేవారు ఏమయ్యారు, పూర్, పేదవాళ్ళు అయిపోయారు. నెక్స్ట్ 7th పాయింట్, ఇండియన్ టెక్స్టైల్స్ అండ్ వీవర్స్. ఇండియన్ యొక్క టెక్స్టైల్స్ ఇంకా వీవర్స్ గురించి చూద్దాం. ఇండియన్ కాటన్, మస్లిన్, చిన్స్, క్యాలికో ఇన్ గ్లోబల్ డిమాండ్. సో గ్లోబల్ డిమాండ్లు ఇవి ఎక్కువ మంచి డిమాండ్ ఉండేవి అనమాట. ఆఫ్టర్ బ్రిటిష్ కంట్రోల్ వచ్చిన తర్వాత ఏమైంది, ఇండియన్ వీవర్స్ లాస్ట్ జాబ్స్. వాళ్ళ జాబ్ని వాళ్ళు కోల్పోయారు. మెనీ ఫోర్స్డ్ టు వర్క్ ఫర్ లో వేజెస్ ఆర్ ఇన్ ఫార్మ్స్. చాలా మందిని ఫోర్స్ చేసేవారు అనమాట. పట్టుకొని చేస్తావా చేయవా ఈ పని, నీకు తక్కువే వేజెస్ వస్తా బట్ నువ్వు వర్క్ కంప్లీట్ చేయాలి, అలాగే ఫార్మ్స్లో కానీ ఇలా చేసేవారు అనమాట. నెక్స్ట్ 8th పాయింట్ చూసినట్లయితే గ్రోత్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్. ఇండియన్ ఇండస్ట్రీస్ యొక్క గ్రోత్ ఎలా జరిగింది 1850s ఆన్వర్డ్స్. ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటే ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి ప్రైవేట్గా తనకంటే ఒక బిజినెస్ పెట్టుకోవడం. సో తనే ఫైనాన్షియల్ రిస్క్ కూడా ఫేస్ చేసి ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ద్వారకాంత్ ఠాగూర్, జంషెడ్జీ టాటా. సో స్టార్టెడ్ మిల్స్. వీళ్ళు మిల్స్ని స్టార్ట్ చేశారనమాట. బొంబాయిలో అయితే టెక్స్టైల్ ఇండస్ట్రీ, జంషెద్పూర్లో స్టిల్ బ్రిటిష్ కంట్రోల్డ్ మేజర్ ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్. అప్పటికి కూడా బ్రిటిష్ అనేవారు మేజర్ ట్రేడ్ని, ట్రాన్స్పోర్ట్ని కంట్రోల్ చేస్తూనే ఉన్నారు. నెక్స్ట్ 9th వన్, ఇండస్ట్రియల్ వర్కర్స్ ఇన్ ఇండియా. ఇండియాలో ఇండస్ట్రియల్ వర్కర్స్ ఎలా ఉన్నారు, సో వాళ్ళు ఎక్కువ హవర్స్ వర్క్ చేసేవారు, వాళ్ళకి పేమెంట్ కూడా తక్కువ ఇచ్చేవారు, పూర్ కండిషన్స్లో ఉండేవారు. వర్కర్స్ ఫార్మడ్ యూనియన్స్ అండ్ జాయినెడ్ ఫ్రీడమ్ మూవ్మెంట్స్. సో అప్పుడు ఏం చేశారు, వర్కర్స్ అందరూ కూడా ఒక యూనియన్గా తయారయ్యి వాళ్ళందరూ కూడా ఫ్రీడమ్ కోసం ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎగ్జాంపుల్ బొంబాయి మిల్ స్ట్రైక్, 1819 టెక్స్టైల్ స్ట్రైక్స్. సో ఎగ్జాంపుల్ 1819th సెంచురీలో బొంబాయి వాళ్ళు మిల్ స్ట్రైక్ని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 10th పాయింట్, ఇండస్ట్రియలైజేషన్ అండ్ కొలోనియలిజం. బ్రిటిష్ యూజ్డ్ కాలనీస్ లైక్ ఇండియా ఫర్ రా మెటీరియల్స్ అండ్ మార్కెట్. సో బ్రిటిష్ కాలనీస్ అంటే లైక్ ఇండియా వాళ్ళని ఏం చేసేవారు, రా మెటీరియల్స్ కోసం యూజ్ చేసుకునేవారు, ఇంకా మార్కెట్ కోసం. ఇండస్ట్రియలైజేషన్ హెల్ప్డ్ దెమ్ గ్రో రిచ్డ్ వైల్ కాలనీస్ సఫర్డ్. కాలనీస్ వాళ్ళు సఫర్ అవుతుంటే ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఏంటి, రిచ్ అయిపోయారు. క్రియేటెడ్ ఎకనామిక్ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ యూరప్ అండ్ ఏషియా. యూరప్కి ఏషియాకి మధ్యన ఎకనామికల్ అనేది ఇంబ్యాలెన్స్ అయింది, బ్యాలెన్స్డ్గా లేదు ఎకనామిక్ అనేది. సో ఇది మనకి లెసన్ అనమాట. సో దీంట్లో ఇప్పుడైతే సమ్మరీ చూద్దాం మొత్తం. అంటే లెసన్ సంబంధించింది ఇప్పుడు నేను చెప్పిన దానికి జస్ట్ 3 లైన్స్లో ఒక సమ్మరీ అనేది ఏంటి, ఇండస్ట్రియలైజేషన్ బిగిన్ ఇన్ బ్రిటన్, స్ప్రెడ్ వరల్డ్ వైడ్. సో ఇండస్ట్రియలైజేషన్ అనేది బ్రిటన్లో స్టార్ట్ అయ్యింది, వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అయ్యింది. సో మెషిన్స్ అనేది హ్యాండ్ వర్క్కి రీప్లేస్ అయ్యింది. సో దానివల్ల మన జీవితాలు, ఎకనామికల్ వాల్యూస్ ఇవన్నీ కూడా చేంజ్ అయ్యాయి. ఇండియాలో దీనివల్ల 2 జరిగాయి, ఏంటి, డెవలప్మెంట్ అయ్యింది, ఈ ఇండస్ట్రియలైజేషన్ వల్ల మనలో డెవలప్మెంట్ జరిగింది, అలాగే డిస్ట్రక్షన్ కూడా జరిగింది. ఎలా, బ్రిటిష్ రూల్ వల్ల. ఇందాక మనం అనుకున్నాం కదా, తక్కువ లో వేజెస్ పే చేసి ఇలా ఇవన్నీ జరగడం అయ్యింది. సో ఇదేంటి మనకి లెసన్ అయితే. సో అండ్ ఇంకా నేను లెసన్ 5 హిస్టరీలో లెసన్ 5 ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్స్ సివిక్స్, జియోగ్రఫీ అండ్ ఎకనామిక్స్లో కూడా అన్ని లెసన్కి చేస్తున్నాను. ఆల్మోస్ట్ కీ కాన్సెప్ట్స్ మీరు చదివితే చాలు. ఎందుకు ఇంపార్టెంట్ అనేది నేను ఆల్రెడీ ఒక ఇంట్రడక్షన్ వీడియో చేశాను. కీ పాయింట్స్ ఎందుకు నేను చెప్తున్నా, లెసన్ అంతా చదవడం వేస్ట్, జస్ట్ కీ పాయింట్స్ చదివితే చాలు అని ఎందుకు చెప్తున్నా అనేది మీకు ఆల్రెడీ ఒక ఇంట్రడక్షన్ వీడియోలో చేశాను. సో మీరు చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. అండ్ రిమైనింగ్ మీకు ఏ సబ్జెక్ట్లో డౌట్ ఉన్నా లైక్ సోషల్లో నాకు అడగండి. ఆల్సో నేను హిందీలో కూడా లెసన్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది పోస్ట్ చేస్తున్నాను, మీకు అవసరమైతే అవి కూడా చూడండి. ఇలాంటి వీడియోస్ ఇంకోటి మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అవుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.